శివపురాణం 19వ భాగం. ఆ విధంగా కుమారస్వామిని ముందు పెట్టుకుని తారకాసుర సంహార నిమిత్తం గిర్వాణులంతా మహోత్సాహంతో సింహనాదం చేస్తూ జైత్రయాత్ర సంరంభంతో కదిలారు. ఆ వార్త విన్న తారకుడు తాను ప్రతాపానికి భయపడి దాక్కున్న చీకట్ల వలె మాటున ఉన్న దేవతలకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపడి కుమారుని వృత్తాంతాన్ని తెలుసుకొని ఇంతకాలానికి తన కరవాలానికి పదును పెట్టే అవకాశం వచ్చింది కదా అని పొంగిపోయాడు. వెంటనే సైన్యాధ్యక్షులకు కబురు పెట్టి సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయమన్నాడు. ఇసుక వేస్తే రాలనంత అసురగణం ఆయుధాలతో సర్వ సన్నద్ధమై నిలిచారు. యుద్ధ వాయిద్యాల ప్రమోతలకు యుద్ధ వాయిద్యాల మ్రోతలకు దిక్కులు పిక్కటిల్లి కఠిన అట్టహాస సంరంభ రావాలకు నిలింపులు కంపముందు చంద ప్రతాపుడై మండల భూమికి బయలుదేరాడు. తారకాసురుడు అతని సైన్యంలో దుశ్శకునాలు తోచాయి. అనిమిషులకు శుభ శకునాలు తోచాయి. ఆకాశవాణి దేవతలను ఉద్దేశించి కుమారుని సేనాపతిత్వంలో దేవతలకు జయమగుగాక అని భావి శుభాన్ని చెప్పింది. ఉభయ సైన్యాలు భూమి సముద్రాల సంగమ స్థానం వద్దకు వచ్చి చేరారు. వారి అరుపులకు, కేకలకు, ధనుష్టాంకారాల మ్రోతలకు సాగర ఘోష అణిగిపోయింది. కార్తికేయుడు నానారత్న సమన్వితమై విమానాన్ని అధిష్ఠించగా దేవతల అతనికి ఛత్రాన్ని పట్టి చామరసేన చేస్తున్నారు. యుద్ధ ప్రారంభ సూచకంగా కహాల ధ్వనులు మిన్నుముట్టాయి. క్షణంలో నిశిత కరవాల కాంతులు విద్యుల్లతలుగా, భీకర గదా ప్రహారాలు, రావుకాల పయోధర గర్జనలుగా, ధనుర్వి నిర్ముక్త చర పరంపర కుంభవృష్టిగా, ఆవరంగం ప్రళయ కాలవేళ విశేష విస్మండలంలా తోచింది. రక్తపుటేరులతో నిండిన రణరంగ సంధ్యారుణ కుంకుమ సంపన్నమైన ఆకాశంలా పీతావహంగా ఉంది. ఎగిపడిన తలలతో, పగిలిన కపాలాలతో, ఉబికి వచ్చిన కనుగ్రుడ్లతో, నుజ్జైన మెదళ్లతో, ఖండిత బాహువులతో, విరిగిన కాళ్ళతో, నరకబడిన మొండెములతో, ముద్దలుగా పడ్డ మాంస ఖండాలతో బండన భూమి మహాభీభత్సంగా ఉంది. నక్కలు నిందారగించాయి. అసంఖ్యాకంగా కాకులు, గ్రద్దలు, రాబందులు యథేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ ఉంటే ఎండబడకుండా బండన భూమికి నల్లని గొడుగు పట్టినట్లు దేవాసుర యుద్ధం. నల్లని గొడుగు పట్టినట్లు గణాలన్నీ ధూముల యుద్ధం చేస్తుంటే గణనాయకులు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. తారకాసురుని ఇంద్రుడు నిలువరించాడు. సంహ్రాదుని అగ్ని ఎదుర్కొన్నాడు. జమ్ముని యముడు ఢీకొన్నాడు. మహాప్రభుని నివృత్తి మార్కొన్నాడు. సువీరుని గద్దించాడు. వాయువు చంద్రుని అదిలించాడు. కుంభాసురుడు కుబేరుని అడ్డగించాడు.
పవనమానుడు ఇలా దేవదానవులు పశువుల మీద అసలు వీడి పరస్పర ఈగిషతో కోపం రూపెత్తినట్లు పోరాడుతున్నారు. ఇరించి వరబల గర్వితుడైన తారకుడు మహాక్రోధంతో మండిపడి పండ్లు పటపట కొరికి పండ్లు కొలిమి తిత్తులై నిప్పు కానికలు రాల కొండ చిలువల వంటి చేతులతో తాళ వృక్షోపమానమైన గదను పట్టి అమరేంద్రుని నెత్తిపై ముత్తపోగా అది గురి తప్పి ఐరావత కుంభస్థలాన్ని నిర్భేదించింది. ఎన్నడూ మొక్కువోని ఐరావతం ఒక్కసారిగా కుప్పకూలింది. సంహాదుని విక్రమాటోపానికి ఆగలేక జాతవేదుడు ఈదితో వెన్ను చూపాడు. తన విశ్రుతుడైన జంబుని వీర రసావతారాన్ని తేరి చూడలేక తన గదాదండాన్ని పారవేసి యుద్ధ పరాజ్ఞకుడయ్యాడు. పరేతరాజు బలుని కాలానల బాణ జ్వాలలకు నిలవలేక వరుణుడు కరుణించమని ప్రార్థించి పలాయితుడయ్యాడు. ధనోజ్వల విక్రమ క్రియ తాంధ్రుడైన పవమానుని ఆసమాన కోదండ పాండిత్యానికి ఆగలేక కుబేరుడు కూలాడు. ఇలా దిక్పాలకులంతా అసహాయ సూరులైన అసురుల చేతిలో పరాజితులై వీరభద్రుని వెనక్కు చేరారు. దైత్యులంతా అత్యుత్సాహంతో అట్టహాసం చేసి కోలాహల పారాయణులై గర్భించారు. అదే సమయంలో వీరభద్రుడు ప్రమతులతో కూడి శత్రువుల పాలిట ఆకాల రుద్రుడై త్రిశూలాన్ని చేపట్టి తారకాసురుని ఎదుర్కొన్నాడు. పోరు ఘోరంగా సాగుతుంది. త్రిశూల పరుష పట్టిస ముసల ముద్దుర ఖడ్గ గోమరాలతో పరస్పరం హింసించుకుంటున్నారు. వీరభద్రుని త్రిశూల హతుడైన తారకుడు క్షణమూర్ఛితుడై లేచి కొండగుహల్లాంటి నోరు తెరచి ఒక్క బొబ్బ పెట్టి శక్త్యాయుధంతో దెబ్బ కొట్టాడు. వారి మధ్య యుద్ధం చూపరులకు రోమహర్షణంగా సాగింది. విజయలక్ష్మి ఒక్కసారి వీరభద్రుని వైపు మరొకసారి తారకుని వైపు దోబూజులాడుతున్నట్టు తోచి ఉత్కంఠను కలిగించింది. ఇంతలో వాసుదేవుడు వచ్చి వీరభద్రునకు బాసటగా నిలిచాడు. పాంచజన్యాన్ని పూరించాడు. మరి గర్భ నిర్భేద్యమైన ఆ రావానికి తారకుని దైన్యాన్ని పొందింది. నారాయణుడు 4 చేతులతోనూ చక్రగద ఖడ్గ చాపాలను ధరించి తారకుని ముందు వీర విగ్రహంతో నిలిచి పోరు సాగించాడు. సింహవాహన రూఢుడైన తారకుడు వరగర్వితుడై 10,000 బాహువులతో పద్మనాభుని ప్రయోగాలన్నింటినీ త్రిప్పికొట్టాడు. వారిద్దరి మధ్య యుద్ధం పూర్వ పశ్చిమ దిక్కుల యందు ఉదయించే శుక్రగ్రహంలా ఊగీసలాడుతున్నదే కాని గెలుపు మాత్రం నిశ్చితం కావటం లేదు. ఇక కాలహారణం చేయటం మేలు కాదని తలపోసిన బ్రహ్మగారు కుమారస్వామిని సమీపించి ఇలా ఉపదేశించాడు. కుమారా, గుహ విష్ణుతారకుల మధ్య ఈ యుద్ధం శోభించటం లేదు. నా వర ప్రభావంచే ఈ దుష్టుడు ఎవరి చేతిలోనూ చావడు. శివ తేజోద్భుతుడవైన నీ చేతిలో తక్క నీ జన్మ కారణం అదే. పూర్వం వీడు దేవతలందరినీ జయించి విష్ణువును కూడా బెదిరించాడు. కుమారా, వీడెంతటి వాడంటే వనాగ్ర మనులచే ప్రకాశించే తక్షక వాసుకి కర్కోటకాదులను రాజమార్గంలో దీపస్తంభాలుగా నిలబెట్టాడు. వీడి రాజధాని నగరంలో ఎంత ఎండ కాస్తే పద్మాలు వికసిస్తాయో
అంత మాత్రపు ఎండను మాత్రమే కాస్తాడు భానుడు. రాకాశంకుడు వీడికి శృంగార దీపం. ఈ దిక్పాలకులంతా దిక్కులేక ఎలా పడి ఉన్నారో చూడు. నువ్వు రక్షణగా ఉన్నావనే ధైర్యంతోనే దేవతలి యుద్ధానికి దిగారు, లేకపోతే వచ్చి ఉండేవారు కాదు. ఇక జాగుచేత మేలు కాదు. వీరించి పలుకులకు కుమారస్వామి ప్రసన్నుడై విమానాన్ని దిగి అట్లే ఆగు గాక అని పలికి పెద్ద ఉల్క వంటి శక్తాయుధాన్ని ధరించి తారకునికి అభిముఖంగా మత్తవేదాండాన్ని చీల్చడానికి ఉద్యుక్తమవుతున్న సింహంలా నడిచారు. తారకుడు కూడా కుమారుని చూచి బాలుడని ఎంచి, మంటను చూచి బండని భ్రమించి దూకబోతున్న మిడతల ఆయుధపాణి అయి ఆవేశంతో వచ్చాడు. వచ్చి అక్కడున్న ఉపేంద్రులను చూచి దేవతారక్షణార్థమై ఇంద్రుడు లోక కళ్యాణార్థం విష్ణువు చూపిన అవతార విశేషాలను దోషాలుగా ఎత్తి చూపించి నిందించాడు. అలా నిందించిన కారణంగా తన పూర్వపుణ్యాన్ని పోగొట్టుకున్నాడు తారకుడు. అలా నిందించిన తారకుని చూచి కోపాన్ని ఆపుకోలేక విడౌజుడు వజ్రాయుధంతో బలంగా కొట్టాడు. ఆ వజ్ర ప్రహారానికి అర్జరీభూత శరీరుడై తారకుడు నేలకూలి తిరిగి క్షణంలో లేచి ఐరావతంపై ఉన్న పురంధరుని శక్తాయుధంతో గట్టిగా కొట్టి నేల కూల్చాడు. అంత్యకాలం సమీపించిన తారకుడు ఆ సమయంలో మహాక్రోధం కన్నుల తాండవమాడ దేహస్మృతి మరచి దుఃఖదము త్వనాశ కారణము ధర్మ విరుద్ధము అయిన ఆకారాన్ని ఆచరించాడు. ద్వాంత్రింశత్ దేవతా కోటి కిరీట మణిరంజిత పాద పంకేరుహ శోభాయుక్తుడైన నిర్జర సార్వభౌముని నిర్దాక్షిణ్యంగా వామపాదంతో తన్ని అతని చేతిలోని వజ్రాన్ని పెరికి దానితో అతనినే క్రూరంగా ప్రహరించాడు. విష్ణువుతో కూడి అమృతాంతసులందరూ హాహాకారాలు చేశారు. అచ్యుతుడు వీరభద్రుడు తారకునిపై పరాక్రమించారు, కానీ అది వ్యర్థమే అయింది. తారకాసుర సంహారం. శ్రీహరిని దూషించటం, ఇంద్రుని కాలితో తన్నటం, ధర్మవిరుద్ధమైన ఈ రెండు అకార్యాల కారణంగా తారకుని పూర్వపుణ్యం నిశ్శేషంగా హరింపబడగా స్కందుడు తారకుని సంహరించడానికి సంకల్పించి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. దేవతలు జయ జయధ్వానాలు చేసి స్తుతించారు. అప్పుడు సర్వభూత భయంకరమైన రణం సాగింది. వీరులైన వారిద్దరూ కూడా వైతాళిక, కేచర, పాభంత ఇత్యాది యుద్ధ గతులను ప్రదర్శిస్తూ శక్తితో శక్తిని ప్రహరిస్తూ నివారిస్తూ కొద్దిసేపు వీరనాట్యాన్ని చేశారు. ఆ మీద శిరస్సు, కంఠం, తొడలు, మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు ఇత్యాది శరీర భాగాలను గురిచూసి శక్త్యాయుధంతో పరస్పరం ఛేదించుకుంటూ యుద్ధ క్రీడా నైపుణ్యాన్ని చూపించారు. వారిద్దరూ వీరనాట్య విశారదులు, రణక్రీడా నిపుణులు కనుక పదాతులై అనేక చారీకరణ ఖండ మండల గది ప్రచారములతో చూపరులకు ఆహా పుట్టిస్తూ బాహుయుద్ధం చేశారు. సమపాద స్థితావర్త శకటాస్య అడ్డిత ఊరుధృత మత్తల్లి ఇత్యాది 16 భౌమాచారి విశేషాల చేతనం
అతిక్రాంత, అపక్రాంత, పార్శ్వక్రాంత, ఊర్ధ్వజానువు, దూచి, హరిణప్లూత, భ్రమరి ఇత్యాది 16 ఆకాశికి చారీ విశేషాల చేతను రణరంగాన్ని నాట్యమందిరం చేసి ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఆపై చారులు సంయోగించే పుట్టిన కరణాలను ప్రదర్శిస్తూ మండలగతి ప్రచారాన్ని నిర్వహిస్తూ బాహుయుద్ధం చేశారు. భ్రమర, అస్కందిత, అవర్త, అఠిత, శక్కాస్య ఇత్యాది 10 భౌమీ మండలాలను, అతిక్రాంత, విచిత్ర, లలిత, సంచర, ఖండపాద, లలిత, క్రాంత ఇత్యాది 10 ఆకాశ మండలాలను నేర్పుతో ప్రదర్శిస్తూ యుద్ధం చేశారు. వారు భయులు అనేక గతి ప్రచారాలను చూపించారు. ఉత్తమ, మధ్యమ, అధమ, ప్రకృతి గతి భేదాలను, సమగతి, మిశ్రగతి, మధ్యమగతి భేదాలను ప్రదర్శించారు. రౌద్ర, బీభత్స, వీర, రసభేద గతులను, దేశానుసారులైన గతులను, శాస్త్ర ప్రమాణాన్ని, లోక ప్రమాణాన్ని అనుసరించి చూపి శస్త్రయుద్ధాన్ని, బహుయుద్ధాన్ని కూడా చేశారు. సకల దేవతా సమూహం ఆ సమయంలో విస్మితులై రెప్పవేయకుండా చూచారు. అంతవరకు యుద్ధాన్ని క్రీడగా భావించి తారకునితో యుద్ధ క్రీడ సలిపిన కుమారస్వామి ఆటను కట్టిపెట్టి మట్టుపెట్టతలచి శక్తాయుధాన్ని మహావేగంతో దూసుకొస్తున్న ఉల్కపాతంలా ప్రయోగించాడు. ఆ విసురుకు అసువులు విడిచాడు. ఈ విధంగా లోక విదారకుడైన తారకుని కుమారకుడు పరిమార్చిన వేళ లోకపాలకుల శోకం ముడిగింది. దిక్పాలకుల దేహ స్వాస్థ్యం సమకూరింది. వేలుపుల ఏతలు తీరాయి. వేలధుల చెరలు నీడాయి. పన్నగుల విన్నబాటు తొలగింది. కిన్నెరల వన్నాలు తప్పాయి. అప్సరసలు ఆపదలు. అంతవరకు యుద్ధాన్ని క్రీడగా భావించి తారకునితో యుద్ధ క్రీడ సలిపిన కుమారస్వామి ఆటను కట్టిపెట్టి తారకుని మట్టుబెట్ట తలచి శక్తాయుధాన్ని మహావేగంతో దూసుకొస్తున్న ఉల్కాపాతంలా ప్రయోగించాడు. ఆ విసురుకు అసువులు విడిచాడు. ఈ విధంగా లోక విదారకుడైన తారకుని కుమారుడు పరిమార్చిన వేళ లోకపాలకుల శోక ముడిగింది. దిక్పాలకుల దేహ స్వాస్థ్యం సమకూరింది. వేలుపుల వేతలు తీరాయి. వేలధుల చెరలు వీడాయి. పన్నహుల విన్నబాటు తొలగింది. కిన్నెరుల బన్నాలు తప్పాయి. అప్సరసలు ఆపదలు గడవగా అలంకరణపై శ్రద్ధ చూపారు. విద్యాధరులు సద్యోజాత హర్షంతో కేరింతలాడారు. గంధర్వుల బంధాలుడాయి. గుహెక్కులు బాహ్య సంచారులయ్యారు. యక్షులకు అధిక్షేపాలు తప్పాయి. ఇతరుల భీతి సత్తు మణిగింది. పశువులకు అసువులు నిలిచాయి. బుద్ధులకు ఉపద్రవం తప్పింది. తాపసులకు ఆపదలు పొందాయి. వాన ప్రలంభాసురుల వధ. ఇంతలో క్రౌంచుడనే పర్వతరాజు కుమారుని శరణు వచ్చి ఇలా ప్రార్థించాడు. కుమారా, గుహ యథానిధి నీతో
అహవంలో ఊహాటిల్లిన బాణాసురుడు 10,000 సైన్యంతో వచ్చి నన్ను పీడిస్తున్నాడు. వాణ్ణి కూడా సంహరించి నాకు స్వస్థతను కలిగించు. వెంటనే భక్తపాలకుడైన చంద్రుడు మనసులో శివపార్వతులను స్మరించి బాణాసురునిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించగా అది వాని సేనను రూటిలో పరిమార్చి షణ్ముఖుని వద్దకు వచ్చి చేరింది. క్రౌంచుడు హర్షంతో గుహాన్ని చేరుకొన్నాడు. కుమారుడు శంకరుని ఆనందం కొరకు ఆ స్థలంలో ప్రతిజ్ఞేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర నామాలతో 3 లింగాలను స్థాపించాడు. అంతేకాక జయస్తంభ సమీపంలో స్తంభేశ్వర లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. విష్ణువు మొదలుగా దేవతలందరూ ఈశ్వరలింగాలను స్థాపించారు. అదే సమయంలో శేషుని కుమారుడైన కుముదుడు రణరంగం నుండి పారిపోయి వచ్చి తనను బాధిస్తున్న ప్రలంభాసురుని గూర్చి కుమారునితో విన్నవించగా వాణ్ణి కూడా శక్తాయుధంతో నేల కూర్చాడు స్కందుడు. ఓ మునులారా, ఈ కుమార విజయగాథ పరమ పవిత్రమైనది. ఇది సర్వపాపహరం, సర్వకామదం, ముక్తి ప్రథము, సకల పాపహరం, కార్తికేయ స్తుతి. అంతా విష్ణు బ్రహ్మేంద్రాది దేవతలంతా కుమారస్వామినిలా స్తుతించారు. నమః కళ్యాణ రూపాయ నమస్తే విశ్వమంగళ విశ్వబంధో నమస్తే విశ్వభావన నమోస్తుతే దానవ వర్య అంత్రే బాణాసుర ప్రాణహరాయ దేవ ప్రలంబనాశాయ పవిత్ర రూపిణే నమో నమః శంకర తాత తుభ్యం త్యామేవ కర్త జగతాం చ భర్తాత్వమేవ హర్త సుచిజ ప్రసీద ప్రపంచభూతస్తవ లోక బింబః ప్రసీద సంభాత్మజ దీనబంధో. కళ్యాణ స్వరూపుడు, జగత్తునకు మంగళములనిచ్చువాడు, విశ్వమునకు బంధువు, విశ్వమును సంకల్పించి సృష్టించువాడు అగు నీకు నమస్కారము. ఓ దేవా, రాక్షస శ్రేష్ఠుడైన తారకుని బాణాసురుని సంహరించిన నీకు నమస్కారం. ఓ శంకరపుత్ర, ప్రలంబుని సంహరించిన పవిత్ర స్వరూపుడవగు నీకు అనేక నమస్కారాలు. ఓ అగ్నిపుత్ర, జగత్తుల సృష్టి స్థితిలయములకు నీవే కర్తవు. ప్రసన్నుడవు కమ్ము.